హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తనుజాని. వెల్కమ్ టు హర్షి తనుజ్ వరల్డ్. ఈ రోజు రెసిపీ తోటకూర రైస్, తోటకూర పులావ్ అని కూడా అనొచ్చు. ఇది చేయడం చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ లో చేసి పెట్టేసేయచ్చు. దీంట్లో బియ్యంతో పాటు కందిపప్పు, తోటకూర, ఆకుకూరలు వేసుకొని చేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ గా, ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక తోటకూర కట్ట తీసుకొని శుభ్రంగా కడుక్కొని 2 సార్లు కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇట్లా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకుని, పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద బంగాళదుంప, 2 టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో మనం రైస్కి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం కూడా వేసేసుకోండి. యాలక్కాయ కూడా వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ లైట్గా వేగింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్గా నూనెలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బంగాళదుంప, టమాటా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూర మొత్తం వేసేసుకుందాం. దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి, లేకపోతే మట్టి ఉంటుంది అన్నమాట. 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం 2 గ్లాసుల బియ్యం తీసుకొని, ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, దీంట్లో కొంచెం కందిపప్పు కూడా వేసుకోవాలి. అంటే టీ గ్లాస్కి కొంచెం హాఫ్ అనమాట. ఇప్పుడు ఈ బియ్యం, కందిపప్పు 2 కలిపి 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని 2 సార్లు కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది మూత తీసి చూద్దాం. ఇప్పుడు తోటకూర అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ కారం, రైస్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు మొత్తం కలుపుకోండి. మీకు ఘాటు ఎక్కువ కావాలంటే గరం మసాలా ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం, కందిపప్పు కూడా మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా కలిపేసిన తర్వాత మనం 1 గ్లాసుకి గాను 2 గ్లాసులు వాటర్ పోసేసుకున్నాం. నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది అనిపిస్తుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి ఆపేసేయాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చి పొయ్యి ఆపేసిన తర్వాత ప్రెషర్ పోయింది, తీసి చూద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా మొత్తం ఉడికిపోయింది. ఎంతో టేస్టీ అయిన తోటకూర రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం. ఈ తోటకూర పిల్లలకి, తోటకూర ఇష్టపడిన వాళ్ళు ఇలా రైస్ చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన తోటకూర రైస్ రెడీ. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి మనం 10 నిమిషాల్లో తయారు చేసి పెట్టచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుందమ్మా. టేస్ట్ చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చేయడం కూడా చాలా సింపుల్. దీంట్లోకి పెరుగు చట్నీ అయినా వేసుకొని తినొచ్చు, లేదా ఇలా ప్లెయిన్గా వేసుకొని తిన్నా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఇలా చేసుకొని తినేయండి. మీరు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.